హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా చక్కగా వాకిట్లో కలగా నిండుగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే చుక్కలు లేకుండా చక్కగా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇలా మంచిగా గీతలు అయితే గీసుకొని ఈ గీతల్ని కలుపుకొని ఇట్లా ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకొని దీనికైతే ఇలా రౌండ్గా కలుపుకుంటున్నాను. ఇలా ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ ముగ్గు ఎలా వేస్తున్నాము, ఎలా గీస్తున్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి. స్కిప్ చేశారంటే అర్థం కాదు ఫ్రెండ్స్, ముగ్గులు రాని వాళ్ళకి. చూస్తున్నారా, ఇప్పుడైతే మొత్తము ఇలా మధ్యలో రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ గీసుకుంటూ వెళ్ళడమే, ఏమాత్రం కూడా ఆలోచించడం అయితే లేదు ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ముగ్గులు రాని వాళ్ళు ఒకసారి ట్రై చేసి వాకిట్లో వేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఈ రౌండ్గా సర్కిల్గా గీసుకున్న దాని చుట్టూరా చిన్నగా ఇలా రౌండ్గా ఇలా యూ షేప్లో గీసుకొని దాంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా ఇలా వేస్తే ఎంతో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇదే విధంగా అన్నిటికీ చుట్టూరా ఇలా వేసిన తర్వాత మధ్యలోనైతే ఇట్లా గీతలు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని ఈ చివర్లు కొనల దగ్గర సన్న సన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి. మొత్తం మీద ఇలా గీసుకోవడం వల్ల చాలా వెరైటీగా చాలా బాగా కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే ఈ రౌండ్గా గీసుకున్న దాని చుట్టూరా ఒక లీఫ్ లాగా అయితే ఇట్లా చూస్తున్నారు కదా, నేను ఎట్లా గీస్తున్నానో అలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లీఫుల్లాగా ఇట్లా షార్ప్గా వచ్చేటట్టయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా డిజైన్ అయితే వేస్తాను కొన నుంచి అయితే. ఇలా డిజైన్ అయితే వేసుకొని దీంట్లో కూడా ముగ్గు పిండితో ఇలా కలర్ లాగా అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి చాలా ఈజీగా ఇట్లా నేను గీసేస్తున్నాను కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా నేను వేస్తున్నానో. ఇట్లా మనము పండుగలప్పుడైనా మంగళ శుక్రవారాల్లో ఎవరికి నచ్చిన వారం వాళ్ళు ఇలా వాకిట్లో ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలాంటి ముగ్గులు వాకిట్లో వేసుకుంటే ఎంతో నిండుగా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక చుక్క అయితే పెట్టేసి వీటిపైన 3 గీతలు అయితే ఇలా గీసుకొని ఇలా దీనిపైన చిన్న డిజైన్ అయితే ఇలా వేసుకొని అందులో అయితే సన్నగా ఇలా గీతలు అయితే గీసుకుంటున్నాను. ఇలా గీతలు గీసుకోవడం వల్ల చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఇదే విధముగా అన్నిట్లలో సేమ్ ఇలానే మనం గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ముగ్గు అనుకోవచ్చు, డిజైన్ అనుకోవచ్చు, ఎలా అంటే అలా అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఏది నోటికి ఎలా వస్తే అలా అయితే మాట్లాడుతూ ఉంటాను. అంటే ముగ్గే కదా అండి, అందుకని అంటున్నాను.
చుట్టూరా చక్కగా మొత్తం మీద అయితే నేనైతే ఇలా గీసుకున్నాను. ఇలా గీసుకోవడం వల్ల లాస్ట్ టైం ఫైనల్గా నేనైతే ఇలా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ చివరిలోనైతే లీఫ్ లాగా గీసుకున్న దాని దగ్గర అయితే చిన్న చిన్న చుక్కల్లాగా ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టిన తర్వాత లాస్ట్ అయితే ఫైనల్ టచ్ అన్నట్టు ఇక ఎల్లో కలర్ రెడ్ కలర్ చుక్కలు పెట్టడమే. మీకు తెలుసు కదా, నేనైతే ఎక్కువ కలర్స్ అయితే వెయ్యను. ఎందుకంటే కలర్స్ రోజు ఎవరు వేస్తారు ఫ్రెండ్స్? పండగలప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు, అది కూడా పండగలప్పుడు కూడా ఓపిక ఉన్న వాళ్ళే న్యూ ఇయర్, సంక్రాంతి అయితే ఖచ్చితంగా వేసుకుంటారు. అంతేగాని ప్రతిరోజు అయితే ఎవరు వేయరు కదా ఫ్రెండ్స్, అందుకని అంటున్నాను. ఇలా సింపుల్గా చూపించడమే బాగుంటుంది కదా. ఈ ముగ్గు అయితే మొత్తం మీద నేనైతే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా ఎల్లో కలర్ చుక్కలు పెట్టుకొని వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టుకున్నామంటే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయినట్టే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా, ఎంత చక్కగా, ఎంత బాగా వచ్చిందో. మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.